రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. ఇది చేసేది కరెక్ట్, నాకు నచ్చిందని నేను చెప్పకపోతే మౌనంగా ఉండిపోయాడు అనుకోండి, ఇది పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టమో మేము అనుకొని ఆయన దుఃఖపెట్టే కార్యాన్ని మరలా చేయాల్సి వస్తాయి. అందుకొరకు పరిశుద్ధాత్మ దేవుడికి ఏది ఇష్టమో ఏది అయిష్టమో, ఏది ఆయన దుఃఖపెడుతుందో ఏది ఆయన సంతోషపెడుతుందో అది ఎవరు చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాలి. చిన్న తప్పు చేసినా కూడా లోపల ఉండి గద్దిస్తాడే, థామస్ నాకు ఇది నచ్చట్లేదు, లోపల ఉండే సొరవను పడుతుంది, వెళ్ళవద్దు, మాట్లాడవద్దు, కట్ చేశాయి. అదిగో అతను సేవకుడు గురించి స్టార్ట్ చేశాడు, వెళ్ళిపో. అతను సేవకుడు గురించి విమర్శిస్తున్నాడు, వెళ్ళిపో అని లోపల ఒక సొరవను పడతాయి. అయ్యో నేను ఇప్పుడు గద్దిస్తే థామస్ బాధపడతాడేమో. పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు. మనం ఏమంటామంటే బాగలేకపోయినా షర్ట్ బాగుందంటే చాలా బాగుందంటాం, మొగస్థుతి. అలాగే భోజనం బాగలేకపోయినా బాగుందంటాం. బాగున్నా కూడా కొంతమందికి అసూయ పరులు ఉంటారు, టాప్ టు బాటం మొత్తం అసూయ, వాళ్ళ స్ట్రక్చరే అసూయ అనమాట. కొంతమంది కుళ్ళు ఉంటుంది, గోల్డ్ వేసుకుని వచ్చి ఇది బాగుందని చూడు అంటే, ముఖ్యంగా ఆడవాళ్ళకి దీనిలో ఎక్స్పర్ట్ మాట. వాస్తవం చెప్తున్నాను. పురుషుల మీద అసూయ అయితే పర్వాలేదు, పోన్లో పురుషుల మీద అసూయ పడుతున్నాను అనుకోవచ్చు. తన తోటి ఆడ మనిషి మీద కుళ్ళు, ఈ గోల్డ్ బాగుందంటే అస్సలు బాగాలేదు. వాస్తవానికి అంటే ఈవిడికి చేత కాదనమాట కొనటానికి, వేసుకోవటానికి. తనకు లేదు కాబట్టి ఎదుట వ్యక్తి ఇల్లు కొనుక్కున్నా బాగోదు, బంగారం కొనుక్కున్నా బాగోదు, మంచి బట్టలు కట్టుకున్నా బాగోదు, నవ్వినా కూడా బాగోదు. నీ ఏం నవ్వుతున్నా, నీ నవ్వు బాగాలేదు. వాస్తవం అది కాదు, లోపల కుళ్ళు అన్నమాట. అబ్బా స్వామి, ఈ అసూయ మాత్రం రాకూడదు. అసూయ పట్టారా మీ ఎముకలకు కుళ్ళు అయిపోతుంది, పుండు అయిపోతుంది, బోన్ క్యాన్సర్ వచ్చేస్తుంది. నేను చెప్పట్లా, సామెతలో ఉంది. హల్లెలూయా. మత్సరము ఎముకలకు కుళ్ళు. సామెతలు 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. అదే మత్సరం అంటే అసూయ. ప్రార్థన కూడా ఇలా చేస్తే దేవుడు ఆలకించాడు. ప్రభువా ఆమెను మాత్రం దీవించావు, ఆవిడకి మాత్రం పెళ్ళి అయింది, నాకు పెళ్ళి కలదు, ఇంకా 2 సంవత్సరాలు లేట్ అవుతుంది. ఎస్, దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. నీ ప్రార్థనలో యథార్థత లేదు. ప్రభువా నేను ఎంత భక్తి చేస్తున్నాను నీకు తెలియదా, ఆవిడ మాత్రం ఒక్క ఇల్లు కదా, ఆవిడకి 2 ఇల్లు ఇచ్చావు, నేను ఇప్పుడు దాకా అద్దీంట్లో ఉన్నాను అంటే అప్పుడు అంటాడు నీ లైఫ్ లాంగ్ అద్దీంట్లోనే ఉంటావు, నీ బుద్ధి మారేదాకా, నీ మనస్సు మారేదాకా నీ ఇలాగే ఉంటావు అంటాడు దేవుడు. ఎందుకు అలా అడుగుతున్నావు? ప్రభువా నేను అద్దీంట్లో ఉంటే కష్టపడుతున్నాను, నీ బిడ్డను చూడండి ప్రభు, ఒక మంచి ఇల్లు ఉంటే ప్రభు అని అడుగు. ఆవిడకి మీరు ఇల్లు ఇచ్చారు, ఆవిడ దీవించబడుతుంది, ఆవిడ అందరూ బాగున్నారు, వాళ్ళు కారు కొనుక్కున్నారు, నాకు సైకిల్ కూడా లేదు, ఏంటి ప్రభు? వాళ్ళతో నీకేం పని? కంపారిజం వద్దు, పోల్చుకోవటం. ఒక అబ్బాయి ఎప్పుడు చూసినా
నేను పార్లర్కి వెళ్తున్నాను వాడు రూము నిండా ఏవేవో పౌడర్లు. ఏంట్రా అంటే నా ఫ్రెండ్ తెల్లగా ఉన్నాడు, నేను నల్లగా ఉన్నాను. అది చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నానన్నా, డబ్బులు పోగు చేస్తున్నాను. రేపు నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటాను. స్కిన్ మార్చేస్తాడంట. నువ్వు ఎందుకు ఆడవైపు చూడాలి? మనస్సు మంచిదైతే రంగుతో నీకేం పని? దేవుడిని ఆశీర్వదిస్తాడు. రంగు శాశ్వతం కాదు, లైఫే శాశ్వతం. నువ్వు ఎంత యథార్థంగా నమ్మకంగా దేవుని నామానికి మహిమార్థంగా జీవిస్తావో అంతంతకు నువ్వు వర్ధిల్లుతావు, ఆశీర్వదించబడతావు, ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడతావు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మను గురించిన సెన్స్ బాగా సెన్సిటివ్ కాదనమాట. ఒక చిన్న మైనర్ మిస్టేక్ కూడా ఆయన్ని దుఃఖపెట్టేస్తాయి. ఆయన సహించలేడు. అందుకొరకే చూడండి, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదు అంటూ వ్యభిచారం చెయ్యకు, నరగచ్చ చెయ్యకు, దొంగతనం చేయవద్దు అంటలేదు. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29 నుండి చదవండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. దుర్భాషలు ఏది మీ నోట రానియవద్దు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. హల్లెలూయా. నేను ఆడుతూనే కదా చిరాకు పడ్డాను, నా స్నేహితుడితోనే కదా చిరాకు పడ్డాను, నా తమ్ముడితోనే కదా చిరాకు పడ్డాను, కోవపడ్డాను. కొంచెం మందికి సహనం ఉంటుంది. పిల్లలు చిన్నపిల్లలకి ఏం తెలుసు చెప్పండి? చంటి పిల్లలకి ఏం తెలుసు? వాళ్ళు ఇక్కడ ఏడవద్దంటే వింటారా ఏంటి? ఇక్కడ నవ్వొద్దంటే వింటారండి? ఇక్కడ ఆడుకోవద్దంటే వాళ్ళకి తెలుస్తాయండి? తెలియటానికి టైం పడతాయి. కొంచెంమంది తల్లిళ్ళు సగనం కొనిపోతారు. మీరు చూసారా? ఏడవద్దు ఏడవద్దు ఏడవద్దు, 4వ దబ్ 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 దబ్ను కొడతారు. నిన్ను కొట్టడానికి ఎంత టైం పడతాయి? తీసుకుని ఒక్కొక్కసారి గోడ గుద్దేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మాట వినకపోతే ఇంక అంతే సంగతి. వాడు పెద్ద పెద్ద కేకలు వేసుకుండా అరుచుకుండా అట్లా మనం చేయకూడదు. ఎలా అయినా నువ్వు కన్న కొడుకు కాబట్టి, కూతురు కాబట్టి చెప్పు చేతి కింద ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నువ్వు నన్ను కలిగి ఉంటే నీకు ఆ మాత్రం సహనం లేదా, నీకు ఆ మాత్రం ఓపిక లేదా అని పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి గద్దిస్తాడనమాట. ఇలాగ ఆయన గద్దిస్తూ సరిచేస్తూ మనల్ని మోల్డ్ చేసుకుంటా ఎవరిలాగా లాస్ట్లో మార్చేస్తాడంటే అచ్చం యేసులాగా మార్చేస్తాడు. యేసులాగా రూపాంతరం చెందుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే కడబూర ధ్వని వింటారు. వారు మాత్రమే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల పరలోకానికి వెళ్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. సో నిత్యత్వంలో గడపాలంటే ఈ భూమిలో నువ్వు ఈ పరిశుద్ధాత్మతో ఏకమవ్వాలి, వ్యక్తిగతంగా ఎరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే, నిన్ను ఎరగటం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా? థామస్, నీ నోటి నుండి మాటలు రాకముందే నేను ఎరుగుదును. థామస్, ఇప్పుడు నువ్వు తండ్రిని ఏం అడగబోతున్నావో ఇప్పుడే నాకు తెలిసిపోయింది. ఫలానా విషయం నువ్వు అడగాలనుకుంటున్నావు, ఆల్రెడీ ఇట్ ఇస్ గ్రాంటెడ్ అంటాడు. నీకు ఇచ్చేస్తున్నాను అంటాడు. పరిశుద్ధాత్మ నీకెలా తెలుసు? నువ్వు నేను ఏకమై ఉన్నాం, ఎరుగుతున్నాం, కూడి జీవిస్తున్నాం. నా టేస్ట్ నీకు తెలుస్తుంది, నీ టేస్ట్ నాకు తెలుస్తుంది, నీ భావన నాకు తెలుస్తుంది. అలాగే
స్లోలీ మన ఇద్దరు ఏకమే ఉన్నాం కాబట్టి నీ భావన, నీ భావోద్రేకం. నేను ఏడుస్తున్నప్పుడు ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఏడవడితే నేను చూశాను. నేను ఏడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి నాకు ముందు ఆయన ఏడుస్తూ కనపడుతూ చూశాను. అనేకసార్లు నా కన్నీళ్ళు తోడతో చూశాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమైపోయారో, తల్లిదండ్రులు పిల్లలు కానీ, కూతురు కొడుకులు కానీ, లేకపోతే భార్యాభర్తలు కానీ బిడ్డలు నొప్పితో ఉంటే ఆ సేమ్ నొప్పిని ఎవరు అనుభవించగలుగుతారంటే ఆ తల్లి లేకపోతే తండ్రి, ఆ ప్రేమ కలిగిన తండ్రి. విడవిడలు ఆడిపోతారు, ఆ ఫీలింగే మారిపోతుంది. కానీ ఆత్మను ఒకటి ఉంది కదా, ఈ ఆత్మలోనే మనస్సు ఉంది. మనస్సు ఏమై ఉంది? దేవుని ఆత్మ అలాగే మన ఆత్మ కూడా ఏమై ఉందంటే కనెక్ట్ అయి ఉంది. కాబట్టి మన భావోద్రేకం, మన ఫీలింగ్, మనం నవ్వుతే పరిశుద్ధాత్మ దేవుడు నవ్వుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నవ్వుతే నీ ఎంతటి వాడైనా సరే నువ్వేం చేయాల్సింది? నవ్వాల్సిందే. అలాగా నవ్వుతున్న కార్యక్రమమే ఆనంద తైలం అంటున్నారు. ఆయన దేవుడు నవ్వుతే ఎలా నవ్వుతాడు? ఆయన శైలిలో ఆయన నవ్వుతాడు, పరలోక శైలిలో ఆయన నవ్వుతాడు. కాబట్టి అది ఎలా నవ్వుతాడో మనం చెప్పలేము. ఆ ఎక్స్ప్రెషన్ వేరు, ఆ ఫీలింగ్ వేరు. కానీ మన పరిశుద్ధాత్మతో ఏకమవకొలది, కూడి జీవించకూడదు మన భావోద్రేకం, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ ఎవరికి తెలిసిపోతాయంటే పరిశుద్ధాత్మతో తెలిసిపోతాయి. ప్రార్థనతో పని లేదు. నువ్వు మైండ్లో అట్లా అనుకుంటే చాలు, వెంటనే ఆయన దిగి వచ్చేస్తాడు. భయపడుతున్నట్టు అనుకుంటే చాలు, ప్రభువా నేను భయపడుతున్నాను తండ్రి, ఇది ఏదో గాఢాంధ్రకారపు లోయలాగా ఉంది అంత చెప్పక్కర్లేదు. నీ లోపల ఆ రవంత భయం ఏర్పడగానే భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ప్రభు నా భయం నీకు ఎలా తెలుస్తుంది? ప్రభు అరే నువ్వు నేను ఒకటిరా. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు నిలబడటమే ఆలస్యం, మెసేజ్ వచ్చేస్తుంది. ముందైతే నోటు పెన్సిల్ అన్నీ పెట్టుకుని రాయాలి, నోట్స్ రాయాలి. వాస్తవానికి నేను కూడా రాస్తాను, కానీ రాసేది ఒకటి, ఇక్కడ చెప్పేది ఒకటి. అదేంట్రా బాబు అంటే పరిశుద్ధాత్మతో టీచింగ్ లోపల మనసు ఏకమైపోయింది కాబట్టి ఆయన నోట్స్ ఇచ్చేస్తున్నాడు. వినేవారి యొక్క సామర్థ్యత కొలది, శక్తి కొలది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన టీచింగ్ ఇచ్చేస్తున్నాడు. ఆయన టీచింగ్ ఇచ్చితే ఇంకా నయం, ఇంకా మంచిదే. మనం నిలబడటమే ఆలస్యం. మన పని అంతా ఏంటంటే నిలబడటం, నోరు తెరవటం, ఆయన నింపటం, పని అయిపోయింది. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వాలు మీకు తెలియాలి. ఈ రెండు మాటలు చెప్పి ప్రార్థన చేయబోతున్నాను. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. పర్సనాలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ మనలాంటి వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఏంటి? మనలాంటి బుద్ధి జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది. మనలాగా గ్రహించగలుగుతాడు, మనలాగా అర్థం చేసుకోగలుగుతాడు. మన నొప్పి ఆయనకు తెలుస్తాయి, మన బాధ ఆయనకు తెలుస్తాయి. రోమాపత్రిక 8:27 చదవండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మన బలహీనతను ఆయన ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడు, అంటే గ్రహిస్తున్నాడు. నీ బలహీనత లిటరల్గా పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను గ్రహిస్తున్నాడు అంట. ప్రైజ్ ది లార్డ్. ప్రభా నేను ప్రార్థన చేయలేకపోతున్నానే, నేను మోకారించలేకపోతున్నానే, ముందులాగా ఏడ్చి కన్నీటితో ప్రార్థన నేను చెప్పక్కర్లేదు. నువ్వు ఏకమై ఉన్నావు, నీ బాధ ఆయనకు తెలుసు. ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు నీకు తెలుస్తాయేమో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రం
ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు కూడా ఆయనకు తెలుసు. తర్వాత 1 కొరింథీ పత్రిక 12:11 చిత్తం, విల్, అది కూడా ఆయన వ్యక్తిత్వమే. చిత్తం అనేది ఉంది. తర్వాత రోమాపత్రిక 15:32 పరిశుద్ధాత్మ యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను, ప్రతిమాలుతున్నాను. కొంచెంమంది చూడండి ప్రేమగా ప్రతిమాలుతారు, ప్లీజ్ అండి నాకు ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వండి, ఒక 100 రూపీస్ ఉంటే ఇవ్వండి, చాలా అర్జెంట్ నీటిలో ఉన్నానండి, నన్ను అర్థం చేసుకోండి. అటువంటి ధోరణిలో పరిశుద్ధాత్మను బట్టి, పరిశుద్ధాత్మ ప్రేమను బట్టి మీతో ప్రతిమాలుతున్నాను అంటున్నాడు. దైవ ప్రేమ ఉంది. దైవ ప్రేమతో పాటు పరిశుద్ధాత్మ దేవుడికి మనుషులు ఎలాగైతే ఒకరితో ఒకరు ప్రేమను పంచుకుంటారో అలాగ పరిశుద్ధాత్మ దేవుడు కూడా పంచుకోగలుగుతాడు. తర్వాత నెహెమ్యా గ్రంథం 9:20 జ్ఞానం, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం. మనలాగా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని బిడ్డలారా దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు. అదే సమయంలో మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మనతో ఎలా మాట్లాడతాడో, మనిషి ఇంకో మనిషితో ఎలా మాట్లాడతాడో వ్యవహరిస్తాడో అలా వ్యవహరిస్తాడు. అలాగే ఎఫెసీ పత్రిక 4:30 మనం చదివాం, పరిశుద్ధాత్మ దేవుడు మనలాగా దుఃఖపడతాడు, మనలాగా ఏడుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు ఏమంటున్నాడు, నన్ను పిలిచాడు అంటున్నాడు. హల్లెలూయా. పిలవటం, పొమ్మని చెప్పటం ఇదంతా ఎవరి పని? మనుషుల పని. ఎవరైనా అరే అని పిలువురా అని పలానా అబ్బాయి చెప్పాడు, పలానా అతను చెప్పాడని నమ్ముతాం. దేవుడు చెప్పాడంటే నమ్ముతామా? పిలువురా అని. కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే పిలిచాడు అంటున్నాడు. గలాతీ పత్రిక 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా, తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 13:2 పంపాడంట. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని పంపాడంట. అలాగే అపోస్తలుల కార్యం 16:6 అభేంద్రపరిచాడంట. ఒక మనిషి ఎలాగైతే అభేంద్రపరుస్తాడో అలాగే ఆసియా ఖండానికి వెళ్ళవద్దని పరిశుద్ధ పౌల్ని అభేంద్రపరిచాడంట. దేవనామానికి స్తోత్రం. పలానా పీటర్ ప్రార్థన చేస్తున్నాడు అంటే నమ్ముతాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు అంటే నమ్ముతామా? చెప్పండి. కానీ బైబిల్ చెప్తుంది రోమాపత్రిక 8:26 పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడంట. అదేంటి విజ్ఞాపన చేయటం? అదే ఇట్ ఈజ్ హిస్ పర్సనాలిటీ. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వం. పరిశుద్ధాత్ముడు దేవుడే, కానీ నీలో ఆయన నివసించినప్పుడు మనిషిలాగా కూడా వ్యవహరించగలుగుతాడు. అందుకొరకు ఆయన స్నేహితుడిగా ఉండగలుగుతాడు. మీ అమ్మ దగ్గర పొందే ప్రేమను, మీ నాన్న దగ్గర పొందే ప్రేమను ఎవరి దగ్గర పొందవచ్చు? డిట్టోగా పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర పొందవచ్చు. ఒక స్నేహితుడు మరి ఒక స్నేహితుడితో ఎలాగ మాట్లాడతాడో అలాగ పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్నేహితుడు వలె మాట్లాడగలుగుతాడు. బికాజ్ హీ హ్యాస్ ద పర్సనాలిటీ. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఏముంది? వ్యక్తిత్వం ఉంది. నువ్వేం చేయాలి ఇప్పుడు? పరిశుద్ధాత్మతో ఏకమవ్వాలి. టు బి విత్ హిమ్. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సవాస్, ఫెలోషిప్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. నీకు ఆశీర్వాదం. అడగండి, పరిశుద్ధాత్ముడా. మనం ప్రజలను ఆహ్వానిస్తున్నట్టు పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తున్నాం. రండి రండి రండి. వాట్ ఇస్ మీనింగ్? వీఆర్ అక్నాలెడ్జ్
హీ హ్యాస్ ద పర్సనాలిటీ. పరిశుద్ధాత్మ దేవుడికి వ్యక్తిత్వం ఉందని మనం ఏం చేస్తున్నాం? అక్నాలెడ్జ్ చేస్తున్నాం. అందుకొరకే మనుషులు పిలిచినట్టుగా రండి రండి రండి. పాస్టర్ బెనిగిన్ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకానికి పేరేంటి తెలుసా? గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. ఏంటి? మార్నింగ్ లేవగానే ఆయన గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటాడట. వెంటనే ద హోలీ స్పిరిట్ విల్ డెమాన్స్ట్రేట్ హిస్ పర్సనాలిటీ. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు తన వ్యక్తిత్వాన్ని కనపరుస్తాడట. నువ్వు ఒక దేవుడిగా చూడాలి పరిశుద్ధాత్మను. అదే సమయంలో నీలో నివసిస్తున్న ఒక తోటి వ్యక్తిగా, వ్యక్తిగత్వం కలిగిన పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిగా చూడాలి. అప్పుడు ఆయన స్నేహిత అంటావు, నా ప్రియుడా అంటావు, నా నాయకుడవు, నా నావికుడవు అంటావు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్నేహం లేదు కాబట్టి రోడ్లో పోయేవాడు వచ్చేవాడు యూట్యూబ్లో ఫేస్బుక్లో పరిచయమైన వాడితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నావు, పతనమైపోతావు. ఎంతోమంది జీవితం నాశనం అయిపోయింది. ముక్కు మొగం తెలియని వ్యక్తితో ఫేస్బుక్లో పరిచయమై, ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో పరిచయమై, దీంట్లో పరిచయమై ఈ దినాల్లో ఎంతోమంది యవనస్తులు పెద్దోళ్ళు అందరూ నాశనాన్ని వాళ్ళ చేతులారా తెచ్చుకుంటున్నారు. ద బెస్ట్ ఫ్రెండ్ ఇస్ హోలీ స్పిరిట్. లవ్ హిమ్. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, ఇంతకాలం ప్రభా పాడైపోతున్న పతనానికి కారణంగా ఉన్న లోకముతో సవాసం చేస్తాం ప్రభా. అందరినీ క్షమించండి తండ్రి. ఇంకా మీదటైనా నీతో సవాసం చేసే కృప దయచండి ప్రభా. నీతో నడిచే కృప దయచండి ప్రభా. నీలాగా జీవించే కృప దయచండి ప్రభా. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే పరిశుద్ధాత్మ కుమరింపు జరుగునుగాక. దేవుని యొక్క కొలత లేని ప్రశ్న తాకునుగాక. దేవునికి అభిషేకం తాకునుగాక. ప్రతి ఒక్కరిని అభిషేకించండి ప్రభా. ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపండి. ప్రతి ఒక్కరిని వరాలతో నింపండి. దేవునికి మహిమతో నింపండి ప్రభా. అభిషేకించండి ప్రభా. మీరే ముట్టండి ప్రభా. వర్తలు చేయండి, పెంపదపచేయండి ప్రభా. మీరే నీ మహిమ, శక్తి, వెలుగు, ప్రసన్నం దయచేయమని తోడుండమని నీ కృపతో మహిమతో నింపి లోతుకి నడిపించమని అడుగుతున్నాను. ఇంకా ఎవరెవరైతే పరిశుద్ధాత్మ పొందలేదో వాళ్ళందరినీ త్వరగా నింపండి ప్రభా. అభిషేకించండి ప్రభా. వరాలతో ఫలాలతో నింపండి ప్రభా. నీకు సాక్షిగా ఉండలాగిన దైవిక మహిమతో నింపండి ప్రభా. యేసుక్రీస్తు వారు ప్రసన్న దాకనగాక. యేసుక్రీస్తు వారు వెలుగు దాకనగాక. మీరే అభిషేకించండి ప్రభా. దైవిక మహిమతో నింపుమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. భీమవరంలో అభిషేక స్వస్థత కూడిక ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం PCR ఫంక్షన్ హాల్, K11 జిమ్ ఎదురుగా, PP రోడ్, చినరంగానిపాలెం సెంటర్, భీమవరం. విజయవాడలో దహించువగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును.
ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు ఏప్రిల్ 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.